ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు మీ అందరికీ. వినాయక చవితి అనగానే గణపతి విగ్రహాలని వాడవాడల ఏర్పాటు చేసి పందిళ్లలో పూజించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే పూర్వకాలంలో ఈ గణపతి విగ్రహాలను మట్టితో చేసినటువంటి విగ్రహాలని ఏర్పాటు చేసుకుని పూజించేవాళ్ళం. ఆ విగ్రహాలని వెంటనే ఏ చెరువులోనో బావుల్లోనో కుంటల్లోనో నిమజ్జనం చేసినప్పుడు మరలా ఆ మట్టిలో కలిసిపోయేవి. కానీ ఇవాళ 2 అడుగుల దగ్గర నుంచి దాదాపు 100 అడుగుల వరకు రంగులు వేసినటువంటి భారీ గణపతి విగ్రహాలని ఏర్పాటు చేయటం, తయారు చేసేటువంటి వాళ్ళు కూడా తయారు చేయటం, అవి మనం కొనుగోలు చేయటం, పందిళ్ళు వేసి భారీగా ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి ఏర్పాటు చేసి పూజలు చేయటం వస్తుంది. సమస్య ఏమిటి అనంటే ఆ విగ్రహాలకు వేస్తున్నటువంటి రంగుల్లో రసాయన పదార్థాలు, కెమికల్స్ చాలా భారీగా ఉంటున్నాయి. ఈ విగ్రహాలని వేల సంఖ్యలో నదుల్లో, చెరువుల్లో కలపటం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా కలుషితం అవుతున్నాయి. రేపటి రోజున ఆ నీళ్ళని మరలా మనం వాడుకోవాల్సి వస్తుంది. ఆ వాడుకోవాల్సి వచ్చినప్పుడు ఆ కెమికల్స్తో కూడినటువంటి నీళ్లు మనం వాడినప్పుడు మనకు వ్యాధులు, క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి సమస్య ఉన్నది. ఈ విషయం అందరికీ తెలుసు, తెలియక కాదు. మరి కోర్టులు కూడా ఈ విగ్రహాలని నదీ జలాలలో, సముద్రాల్లో కలపొద్దు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఆ విగ్రహాలు తయారు చేయటం మానుకోవటం లేదు. ఆ విగ్రహాలను కొనుగోలు చేయటం మనం వెనుకాడటం లేదు. వాటిని తీసుకొచ్చి ఒకళ్ళు 5 అడుగులు పెట్టారు బొమ్మ, ఒకళ్ళు 10 అడుగులు, ఒకళ్ళు 20 అడుగులు, ఒకళ్ళని మించి మరొకళ్ళు ఒక పోటీతత్వం పెరిగింది. పెద్ద పెద్ద విగ్రహాలని ప్రతిష్ఠించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది పర్యావరణానికి విఘాతము. పర్యావరణాన్ని, ప్రకృతి రక్షించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనేటువంటి మనం అంశంలో భాగంగా ఇవాళ ఈ రంగులతో కూడినటువంటి గణపతి విగ్రహాలని, భారీ విగ్రహాలని తయారు చేసి ఈ యొక్క సముద్రాల్లో, నదుల్లో కలపటం అనేటువంటిది పర్యావరణానికి పెద్ద చేటు. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతూ ఉంది. ఈ కెమికల్స్ అన్నీ కూడా నీళ్ళల్లో కలుస్తున్నాయి. అందుకని గమనించి మీరందరూ కూడా మట్టి విగ్రహాలని, అయితే ఒక అరడుగు ఎత్తు మట్టి విగ్రహాలు మనకి షాపుల్లో అమ్ముతున్నారు. మట్టి విగ్రహాన్ని తీసుకురండి, 100 అడుగుల విగ్రహానికి పూజించిన, ఒక 6 అడుగు ఎత్తు చిన్న గణపతి విగ్రహాన్ని పూజించిన ఫలితం ఒకటే అని చెప్పి ప్రవచనకారులు చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు, పూజారులు చెప్తున్నారు, సిద్ధాంతులు చెప్తున్నారు, మేధావులు చెప్తున్నారు. అలాంటప్పుడు ఒక చిన్న మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజించిన, భారీ విగ్రహాన్ని పూజించిన దక్కే ఫలితం ఒకటే అయినప్పుడు పర్యావరణానికి ఇబ్బంది కలిగి హాని కలిగించేటువంటి అంతటి రంగులు వేసినటువంటి బొమ్మలను తీసుకొచ్చి మనం పర్యావరణాన్ని మనంతట మనమే మనకుగా చెడగొట్టుకునే బదులు మట్టి విగ్రహాలను తయారు చేసి, మట్టి విగ్రహాలను తీసుకొచ్చి ఆ విగ్రహాలకు పూజ చేసినప్పుడు చక్కటి వాతావరణం ఉంటుంది, పర్యావరణం చెడకుండా ఉంటుంది, ప్రకృతి పాడవకుండా ఉంటుందని చెప్పి మనందరం గమనించాలి. చిన్నపిల్లలు కూడా చూడండి, మట్టి విగ్రహాలు వాళ్ళంతటా వాళ్ళే గణపతి బొమ్మలు చిన్న చిన్నవి నల్లమట్టి, బంకమట్టి తీసుకొచ్చి చేస్తుంటారు చక్కగా. ఇవాళ స్కూళ్ళల్లో కూడా పిల్లలందరికీ చిన్న చిన్న గణపతులు, బొమ్మలు తయారు చేసుకుని రమ్మని చెప్పి వాళ్ళకి సూచనలు చేశారు. చక్కగా ఇళ్ళ దగ్గర పిల్లలు గణపతి బొమ్మలు వాళ్ళకి చేతనైనట్టుగా చాలా ఆనందంగా, సంతోషంగా బొమ్మలు తయారు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కెమికల్స్తో కూడినటువంటి భారీ విగ్రహాలని తయారు చేయటం అనేటువంటిది అది పర్యావరణానికి విఘాతం. వాటిని కొనుగోలు చేయటం అనేటువంటిది మనం చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు. ఈ విషయాన్ని గమనించి మనం హాయిగా బ్రతకాలి అనంటే, ఆరోగ్యంగా ఉండాలి అనంటే ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలని చెప్పి నేను మీ అందరికీ సూచన చేస్తున్నాను. మట్టి గణపతుల వైపుకు మారండి. ఆ విధంగా మీ యొక్క భక్తిని చాటుకోండి. ఈ 4 మాటలు విన్నందుకు ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం.
డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933.